2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో రంజన్ గారు. హలో నాగ్. సార్, ప్రీవియస్ వీడియోలో మీరు నేను డిస్కస్ చేసుకున్నట్లు అంటే బిలీఫ్ అందులోనే మనకి కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట. అంటే ఎలా బిహేవ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం బికమ్ ఆ విధంగా మారతాము అనేటువంటి దానికి కొన్నిసార్లు అన్నీ అడాప్ట్ చేసుకొని స్కిల్స్ అంతా ఇంప్రూవ్ చేసుకొని ఒక సక్సెస్ ఫార్ములాలోకి వచ్చేసిన తర్వాత అది ఎక్కువ రోజులు నిలబడదు, ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళీ. అంటే దానికి ఎలాంటి కారణాలు ఆ విధంగా అయ్యేలా చేస్తాయంటారు అసలు? అందరం ఇది ఫేస్ చేస్తాం లైఫ్లో. ఇది నాకు తెలుసని నేను ఫేస్ చేయనని లేదండి. లైఫ్కి అందరూ ఒకటే. సో అది ఎలా, దాని మీనింగ్ ఏంటి, దాన్ని ఎంతవరకు మనం తగ్గించుకోవచ్చు అనేది, ఎందుకు అసలు జరుగుతుంది అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే. ఫస్ట్ థింగ్, మీ దగ్గర క్లే ఉంది. ఆ మట్టిని మీరు బాగా మంచి క్లాస్గా తయారు చేసుకున్నారు బ్రిక్స్ తయారు చేసుకోవడానికి. ఇప్పుడు ఆ బ్రిక్స్ తయారు చేసుకోవడానికి ఆ మట్టిని మీరు ఏం చేస్తారు? ఒక మోల్డ్ని అవును క్రియేట్ చేసుకుంటారు. అంటే మీ మట్టి ఎంత మంచిదైనా, ఈ మట్టి ఎంత బాగా తయారు చేయడానికి మీరు ఎన్ని స్కిల్స్ వాడినా, మీరు ఈ మట్టిని తీసుకొచ్చి ఒక మోల్డ్లో ఒక షేప్లో వేస్తేనే ఇటుక వస్తుంది. ఇప్పుడు మీ లైఫ్లో ఈ బ్రిక్ తాలూకా పర్పస్ అయిపోయింది. ఈ బ్రిక్ని సాధించాలనుకున్నారు, సాధించేశారు. ఇప్పుడు మీరు అంతకంటే డిఫరెంట్ బ్రిక్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. డిఫరెంట్ సైజులో, డిఫరెంట్ డైమెన్షన్లో, డిఫరెంట్ టెక్స్చర్తో క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ మీరు మట్టిని ఎలా ఇంప్రూవ్ చేయాలని మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తున్నారు, మళ్ళీ ఇదంతా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ బ్రిక్ ప్రోడక్ట్ మారాలంటే ఏం మారాలండి? మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ మౌల్డ్ అనేది ఖచ్చితంగా జరగాలి, అది మారాలి. అబ్సల్యూట్లీ. మీ మట్టి ఎంత మంచిదైనా బ్రిక్ షేప్ మారాలన్నా, బ్రిక్ సైజు మారాలన్నా, ఎవ్రీథింగ్ మీరు ఎలా బర్న్ చేస్తున్నారో ఆ టెక్నాలజీ మారాలన్నా బేసిక్గా మారాల్సింది బ్లూ ప్రింట్. సో మీ మట్టి ఎంత మంచిదైనా బ్లూ ప్రింట్ మారనంత వరకు ఆ రిజల్ట్స్ నిలబడవు. దాన్నే మనం సైకాలజీలో కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటాం. ఓకే. అంటే మీరు వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నం చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, మీరెంత నాలెడ్జ్ సంపాదించినా సరే, మీ బిహేవియర్లో మార్పు వచ్చినా సరే, మీ టోటల్ ఐడెంటిటీ అప్గ్రేడ్ అవ్వకపోతే, మీ బిలీఫ్ సిస్టమ్ అప్గ్రేడ్ అవ్వకపోతే, ఈ రిజల్ట్స్ని మీ ఐడెంటిటీ రిపెల్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అలవింగ్ ద రిజల్ట్ టు ఫిట్ ఇన్ టు యువర్ ఐడెంటిటీ. సో ఇట్ నోస్ దీస్ ఆర్ నాట్ మై రిజల్ట్స్. బ్రెయిన్కి తెలిసిపోతుంది, ఇది నా ఐడెంటిటీకి సూట్ అవ్వట్లేదు, కాబట్టి ఈ రిజల్ట్స్ నాకు వద్దు. అంటే బ్రెయిన్ కూడా తత్వంలోకి వెళ్ళిపోతుందండి. ఎగ్జాక్ట్లీ. యువర్ బ్రెయిన్కి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. బ్రెయిన్ ఈజ్ ఏ డిఫాల్ట్ మెకానిజం. మీ ఐడెంటిటీ అప్గ్రేడ్ అవ్వకపోతే దానికి ముందు మీకు ఆ బ్రెయిన్ అనేది మన నుంచి సెపరేట్ కాదండి, మీకు కూడా తెలుస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తానండి. మంచి సక్సెస్ సాధించారు, వెంటనే ఆ రోజు నైట్ ఎక్కడో ఒక చిన్న వెలితి, ఎక్కడో ఒక చిన్న అన్హ్యాపీనెస్, ఇది నిలబడతాదో లేదో, భయం, ఈ రిజల్ట్ సస్టైన్ అవుతుందో లేదో, అసలు దీనికి నేను అర్హున్నా, డూ ఐ డిజర్వ్ దిస్, ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? బికాజ్ ఎక్కడో లోపల మీకు తెలుసు, నా ఐడెంటిటీకి ఈ రిజల్ట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. కొన్ని రోజులు పోగానే మీరు ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది, ఆ రిజల్ట్ వెళ్ళిపోతుంది. దాన్ని మనం కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటాం. ఎలా సార్ మరి దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలాగా? డెఫినెట్లీ లాగ్, ఈ ప్రాసెస్ని మనం అర్థం చేసుకొని ఈ గ్యాప్ని మనం తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిలీఫ్ సిస్టమ్ని ఎలా మార్చుకోవాలి, మన ఐడెంటిటీని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అనేటటువంటిది మనం అర్థం చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీ ఐడెంటిటీకి మీ రిజల్ట్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని మనం తగ్గించుకోగలిగితే మీరు క్రియేట్ చేస్తున్న రిజల్ట్ సస్టైనబుల్ రిజల్ట్ అవుతుంది. ఎస్. సో రానున్న వీడియోస్లో మనం అది ఎలా చేయాలో తెలుసుకుందాం. డెఫినెట్గా సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రంజన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.